ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అంశంపై తెలంగాణ కాంగ్రెస్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి మెజారిటీ కొట్టిన నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ఆలస్యం లేకుండా ఇప్పుడే నిర్వహించేస్తే అదే జోష్తో దూసుకుపోవచ్చునని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆలోచన మాత్రం మరోలా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కొచ్చే వరకు వేచి చూసి ఎన్నికలకు వెళ్తే మంచిదని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి రాజుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు ఆలస్యం అయితే ఇప్పుడొచ్చే ఫలితాలు అప్పుడు రావన్నది ఎమ్మెల్యేల వాదనగా ఉందంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు ఆశించారు. అయితే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ అయితే జరిగింది, కానీ అది ఎన్నికలను తక్షణమే నిర్వహించాలనైతే కాదు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఏవో ఒక పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఎన్నికల నిర్వహణలో తలనొప్పులు ఉంటాయన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. అదీ కాకుండా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా అమలు చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని, ప్రజల్లోనూ విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై మరోసారి పోరాడి అప్పటికీ తేలకపోతే అప్పుడే ఎన్నికలకు వెళ్లొచ్చని ప్రభుత్వంలోని కీలక నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ప్రజా తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ఇప్పుడే నిర్వహించేస్తే కనీసంలో కనీసం 75% స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలుంటాయని వీరు భావిస్తున్నారట. అదే ఎన్నికలు కాస్త ఆలస్యమై ఎండలు ముదిరే ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తే తాగునీటి సమస్య, విద్యుత్ కొరతల సమస్యలు వస్తే మొదటికే మోసం వస్తుందని ఈ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీ క్యాడర్ కూడా మున్సిపల్ ఎన్నికల విజయాల జోష్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి అఖండ విజయాలు ఖాయమని వీరు వాదిస్తున్నారు. అయితే నాయకత్వం ఆలోచన మాత్రం మరోలా ఉంది. మరి ఇది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందా లేక విపక్షాలకు కలిసొస్తుందా అన్నది చూడాలి.